అందుకే సత్యమును పలుకు. బాగుంది కానండి, మీరన్నీ ఇలాంటి మాటలే చెప్తుంటారు, విదురుడు చెప్తుంటాడు. కానీ సత్యమును పలుకు అండం కన్నా సత్యమునే పలకడానికి ఏదైనా తేలిక మార్గం ఉంటుందా? అసత్యం పలకకుండా కట్టడి చేసే మార్గం ఏమైనా ఉంటుందా లోకంలో? అంటే ఉంటుంది. ఏమిటో తెలుసా? ప్రారంభంలో ధర్మచట్రంలో ఇమిడిందో లేదో అన్నాను అనుకోండి, ధర్మం ఏదో తెలియాలి కదండి అంటారు. తేలిక పరీక్ష ఏమిటో తెలుసా? నువ్వు ఏది చేస్తే అందరికీ చెప్పచ్చో అది చెయ్యి. నేను చేసిన పని ఎవ్వరికీ చెప్పలేను అనుకోండి, అది ఎవరితో పంచుకోలేను, అది పరమరహస్యంగా చేస్తారు. అది నేను చేశాను అని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పుకోలేను. అది బయటికి వచ్చిందనుకోండి, నాకేం సంబంధం లేదంటే బుకాయించే ప్రయత్నం చేస్తాను. అదే అసత్యం నువ్వు ఆడింది. అంతే పరీక్ష. నువ్వు అలా బుకాయించవలసిన పని చేయకు అసలు. అప్పుడు ఇంకా ఆ మాలంతా ఎందుకు, ఆ అబద్ధాల మాల ఎందుకు అసలు నీకు? నువ్వు ఏ పని చేస్తావో ఆ పని 10 మందితో చెప్పగలిగేది చెయ్యి. నేను అన్నం తిన్నాను, ఏమిటవుతుంది? ఎక్కడికి వెళ్ళారండి? భోజనానికి వెళ్ళి వచ్చానండి. ఏం చేశారు? ఒక అరగంట పడుకుని లేచి వచ్చానండి. అది చెప్పడానికి ఏమైనా తప్పైన విషయమా? ఏది చెప్పలేవు నువ్వు, అది నాకెందుకు, అది చేయకు చాలు. ఏది నువ్వు ఇంకొకటికి చెప్పలేవో అది చెయ్యవద్దు. ఏది చెప్పలేవు? చటుక్కున ఎదురుగుండా ఇంట్లో తలుపులు తీసుండి ఎదురుగుండా ఇల్లు కింద కూరలు కొనుక్కోవడానికి వెడితే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ అక్కడ పెట్టుకున్న ఏ గొలుసో పట్టుకొచ్చేసావు అనుకో, అది చెప్పలేవు ఎవరికి. అది నువ్వు మళ్ళీ ఏ కార్యాలయానికో వెళ్ళి ఎదురింట్లోంచి గొలుసు పట్టుకొచ్చానండి ఇవాళ, అందుకే ఓ 10 నిమిషాలు లేట్ అయింది అనగలవా? పోనీ ఆ విషయం సభలో చెప్పగలవా? పోనీ ఆ గొలుసు శ్రావణ శుక్రవారం నాడు వేసుకుని అందరికీ చూపించగలవా? అంటే ఏది నువ్వు 10 మందితో పంచుకోలేవో, సాధారణ స్థితిలో నేను మాట్లాడుతున్నది, ఏది నువ్వు 10 మందితో చెప్పలేవో అది నువ్వు చెయ్యకో. దానిని బట్టి సత్యం ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ధర్మము దాని ఎందు వచ్చేస్తుందా, నీకు తెలియకుండానే అందులోకి ధర్మం వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? 10 మందితో చెప్పకుండా చేసేది ఏదో అది సాధారణంగా అధర్మం అయి ఉంటుంది. మీరు ఆలోచించండి, మీరు ఏది చెప్పుకోలేరో అది అధర్మం. అది ఆఖరికి ఏమవుతుందో తెలుసా? మీ పెద్దరికాన్ని కూడా కాల్చేస్తుంది. ఎందుకంటే ప్రత్యాయాంతికతా పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధున. నేను ధర్మాన్ని విడిచిపెట్టి కోట్లు సంపాదించేశాననుకోండి, బోలెడంత సంపాదించా, వృద్ధాప్యం వచ్చింది, 70 ఏళ్ళు వచ్చే పడుకున్నాను. ఓ 16 ఏళ్ళు వచ్చేనో వాడో 20 ఏళ్ళు వచ్చిన వాడో మనవాడు వచ్చి దగ్గరికి వచ్చినాయి, తాతగారు మీరు చేసిన ఉద్యోగం ఇది కదా తాతగారు, మీకు నెలకు వస్తే ఓ 70-80 వేలు రావాలి కదా, ఇన్ని కోట్ల ఆస్తి ఎలా సంపాదించారు తాతగారు, నాకు చెప్పండి అలా సంపాదించాలనుంది, మీ దగ్గర వాటా వద్దు అన్నాడు అనుకోండి, ఏం చెప్తావు? చెప్తావా? చెప్పగలవా? అప్పుడు బ్రతికి 100 మాటలు చచ్చినట్టు. కాబట్టి చెయ్యకు. ఏది పంచుకోలేవో, ఏది 10 మందికి చెప్పలేవో దానిని చేయవద్దు. నేను ఏది చేశానో అది ఎవరికైనా చెప్పగలను అంటే దాని అర్థం ఏంటి? నేను సత్యధర్మముల యందే నిలబడి ఉన్నాను, దానికి దూరంగా జరక్కు. ఏది ఏమైపోని దానికి దూరంగా మాత్రం జరక్కు జీవితంలో. అది తేలిక మార్గం. సత్యమునందు ధర్మమునందు ఊంచుకోవడానికి అది మార్గం. నిజానికి ఇది ఎక్కడ ప్రారంభం అవ్వాలి అంటే పిల్లల దగ్గర ప్రారంభం అవ్వాలి. మీరు ఒకటి బాగా ఆలోచించండి, భగవంతుని యొక్క తత్వమునందు సహజంగా ఏముంటుందంటే సత్యమును మాట్లాడడం మాత్రమే తెలుస్తుంది తప్ప అసత్యం పలకడం ముందు తెలియదు. అసత్యం ఎందుకు పలకడం మొదలు పెడతాడంటే వాతావరణ ప్రభావము చేత అసత్యము పలకడం అలవాటు అవుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను విశాఖపట్నంలో ఉండి ఉద్యోగం చేసుకుంటున్న రోజుల్లో, అప్పటికి ఇంకా నాకు పెళ్లి కూడా అవ్వలేదు, ఆ రోజుల్లో నేను ఉంటున్న ఇంటి వాటా పక్క ఇంట్లో ఓ చిన్న పిల్ల ఉండేది. ఓ 8 ఏళ్ళో 7 ఏళ్ళో ఉంటాయేమో ఆ పిల్లకి. నేను ఇంటికి వచ్చేటప్పటికి సాయంకాలం కార్యాలయం నుంచి ఆ పాప కూడాను మామయ్య మామయ్య అంటూ నాతో వచ్చేది, లోపలికి వచ్చేది. మా అమ్మగారు నాకు దానికి కూడా తాగడానికి కసిన పాలు ఇచ్చేవారు. ఒక రోజున నేను పాలు తాగుతున్నాను, దాని పాల గ్లాసు పడిపోయింది.
పడిపోతే నేనన్నాను, అమ్మా దీని పాల గ్లాస్ పడిపోయిందమ్మా, ఇంకొంచెం పాలు దీనికి అన్నాను. అదేంది మామయ్య, పాల గ్లాసు పడిపోలేదు, నేను పడేశాను అంది. నాకు మతిపోయింది. నేనైతే ఏమంటాను, పాల గ్లాసు పడిపోయిందంటాను. పాల గ్లాసు పడిపోతుంది, ఎందుకు పడిపోతుంది? అది పడిపోలేదు, నేను పడేశాను. కానీ అబద్ధం అన్నది ఎంత జీర్ణమైపోయి ఉంటుందంటే, వయస్సుతో పాటు నేనే చెయ్యి జార్చుకున్నాను గ్లాసు అనలేను. మంచినీళ్ళు పడిపోయాయా అంటాను. మంచినీళ్ళు ఎందుకు పడిపోతాయి? పడిపోతాయా? అవేం పడిపోవు, నేనే పడేశాను. పొరపాటున నా చెయ్యి తగిలి పడిపోయింది, నేనే గ్లాసు పడేసింది అనగలనా? సాధ్యమా? అంటే అంత బాగా జీర్ణం అయిపోతుంది అబద్ధం. ఆ వాతావరణంలో పిల్లలు ఏమైపోతారంటే వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది. అందుకే పిల్లలు అబద్ధం ఆడకుండా సత్యధర్మముల యందు ఉంచుకోవాలి అంటే వాళ్ళకి తేలిక మార్గం ఏమిటంటే, నువ్వు ఏది చేసినా దాపరికం లేకుండా అందరికీ చెప్పగలిగినటువంటి పని మాత్రమే చెయ్యి. అలా ఏది చెప్పుకోలేవో అది చెయ్యవద్దు. ఎందుకో తెలుసా? ఒక అబద్ధంతో మొదలవుతుంది ముందు, ఆ తర్వాత దాన్ని కాపాడుకోవడానికి 1000 అబద్ధాలు ఆడాలి. ఇన్ని అబద్ధాలు ఆడినా సత్యం మాత్రం పైకి ప్రకాశిస్తుంది. అందుకే దాని జోలికి వెళ్ళకు అని మీరు చిన్న చిన్న కథలతో మంచి మాటలు చెప్పారనుకోండి, వాళ్ళు ఊంచుకుంటారు సత్యధర్మములయ్యదు. అది మనిషి జీవితానికి సంబంధించినదండి. భార్య కూడా నమ్మదు భర్తని, అదే పనిగా అబద్ధాలు ఆడేవాడిని ఆవిడ మాత్రం ఏమని నమ్ముతుంది? మనిషిని మనిషి దేనికి నమ్మడు అంటే అబద్ధం ఆడేటటువంటి వాడిని నమ్మడం. నిజం చెప్పడం ఒక్కటే అలవాటైందనుకోండి, ఆయన ప్రాణం పోయినా అలా చెప్పరండి, ఖచ్చితంగా అలాగే ఉండుంటుంది. ఆయన అన్నారంటే అంతే, అది సత్యం. అది మనిషి జీవితం అంటే. అలా అనిపించుకోగలగాలి. ఆయన అలా అబద్ధం ఆడరండి. ఆయన ఏదైనా చెప్పారంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారంతే. అంతేగాని అబద్ధాలు ఆడడం అసలు ఆయనకి అలవాటు లేదు. అనిపించుకోవాలి. ఎవరనాలి? చెప్పినవాడు కాదు, శత్రువు అనాలి. అది గొప్ప. ఇప్పుడు నన్ను నమ్మినవాడు అనడం గొప్పే ఉందండి, ఆయన అబద్ధం ఆడరండి అంటారు. నా శత్రువు అనాలి, ఆయన అబద్ధం మాత్రం ఆడండోయ్, అది నాకు తెలుసు అనాలి. అది జన్మ అంటే. ధర్మరాజు విషయంలో శకుని అంటాడు ఆ మాట, వాళ్ళు అబద్ధం ఆడరంటాడు. దుర్యోధనుడు అంటాడు, నాకు తెలుసు వాళ్ళు అబద్ధం ఆడరు. ఇది ధర్మరాజు కానీ అంటే అజ్ఞాతవాసం అయిపోయిందని సత్యమే అంటాడు. అంటే ప్రాణం పోయినా అబద్ధం ఆడరు కొంతమంది. అదే వాళ్ళ కీర్తి, అదే వాళ్ళని చిట్ట చివరికి ఉన్నత లోకాలకి తీసుకెడుతుంది. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోనివ్వండి ఈ లోకం నుంచి, వాళ్ళ కీర్తి మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. వాళ్ళ జీవితాల గురించి అలాగే చెప్పుకుంటారు అంతే. అందుకే నడవడియను మున్నీటి గడవం బెట్టంగా ఓడకరణెందగితా నొడగూడునైనా సత్యము గడచిన గుణం ఇంకా 2 కలదే ఎరయన్. సత్యము కన్నా గొప్ప గుణం ఆచారమనంది ఇంకొకటి ఉన్నదా? ప్రశ్న వేస్తున్నాడు విదురుడు. ఆలోచించి చూస్తే సత్యము కన్నా గొప్పది ఏముంది ఆచారానికి? దీని విలువ గుర్తు పెట్టుకున్ననాడు జీవితం వినడం దగ్గర కాదు కదండి, ప్రతి క్షణం ఈ సన్నివేశాలు కదులుతాయి. అప్పుడు అబద్ధం ఆడి నిలబడ్డమా, ఏది ఏమైనా నిజమే పలకడమా? అయితే మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నిజం చెప్పినప్పుడు మీరు నింద పొందుతారు. సిగ్గులేదా అలాంటి పని చేయడానికి అంటారు. కానీ అలా అనిపించేసుకుని నాకు దండన పూర్తయిపోయింది, నేను చేసిన తప్పు పనికి దండన పూర్తయింది, ఇక పైన నేను ఆడను, అలా అనిపించుకోవడం ఎంత సిగ్గుచేటో నాకు అర్థమైంది అన్ననాడు మారతాడు మనిషి. కానీ అలా అనిపించుకోవడానికి సిగ్గుంది కానీ చేయకుండా ఉండడానికి మాత్రం సంస్కారం లేదంటే ప్రమాదం. అది నిలబెట్టుకో. ఇంకింతకన్నా ఏం చెప్పాలండి ఆ శ్లోకం గురించి, ఆ పద్యం గురించి? కాబట్టి అందరం చక్కగా దాన్ని అనుష్ఠానం చేసే ప్రయత్నం చేస్తే ఆ పైన పరమేశ్వర అనుగ్రహం ఉంటుంది.